మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నీ తరపున ఎవరు సాంగ్యం పెడతారమ్మీ అని వైజయంతి ధాత్రిని బాధపడేలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు కౌశికి వదినంటే అమ్మతో సమానమని అంటారు కదా! కాబట్టి జగదాత్రి తరపున సాంగ్యాన్ని నేను పెడతాను అని వాళ్ళ ఇద్దరికీ కూడా కౌశికి హారతి ఇవ్వటంతో ధాత్రి, కేదార్ ఇద్దరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత కేదార్ ఒక 2 ప్లేట్లని అన్నం ఉన్న ప్లేట్లు, బట్టలున్న ప్లేట్లని పట్టుకొని ధాత్రి నేను నీకు కడ వరకు కూడా తోడుగా ఉంటానని బ్రహ్మముడితో ఒకటైన మనం చితి వరకు నేను నీకు తోడుగా ఉంటానని మాట ఇస్తున్నాను అని వాటిని ధాత్రి చేతికి అందిస్తూ ఉంటాడు. అలా కేదార్ మాట్లాడుతూ నీకు జీవితాంతం తోడుంటాను, తోడుగా నీడుగా ఉంటూ చూసుకుంటాను, నీకు ఏ కష్టం రానివ్వనని చెప్తూ ఉంటే ధాత్రి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ధాత్రి అలా సాంగ్యంలో ఉంటూనే నిషిని ఫాలో చేయమని కిరణ్‌తో ఇయర్ పోడ్స్‌తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. నిషి ఫోన్‌ని ట్రాప్ చేశారా అని అడుగుతూ ఉంటారు. ట్రాప్ చేశాం మ్యామ్. పలానా ఏరియాలో నిషి వెళ్తున్నట్లు మాకు సూచనలు వస్తున్నాయి అని కిరణ్, రమ్య చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా నిషి యువరాజ్ దగ్గరికే బయలుదేరి ఉంటుంది. ఇప్పుడు నిషిని ఫాలో అవుతే యువరాజ్‌ని ఈజీగా పట్టేసుకోవచ్చు అని ధాత్రి అనుకుంటూ ఉంటే మ్యామ్ నిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిందని చెప్పటంతో ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఫోన్ని ట్రాప్ చేసి ఆ సిగ్నల్స్ ప్రకారం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే యువరాజ్ ఎక్కడ ఉన్నాడో దొరికిపోతాడు అనుకుంటే ఇప్పుడు నిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది. ఇప్పుడు తెలుసుకోవటం ఎలా అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటే నిషి మాత్రం చాలా సంతోషంగా పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మరి ధాత్రి కనిపెడుతుందా లేదా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.